తొందరపాటు. చర్లపల్లి గ్రామవాసులు వెంకటయ్య, ధర్మయ్య ఇద్దరు పెద్ద మనుషులు. గ్రామంలో ఏ పంచాయతీ అయినా ఇద్దరు కలిసి పరిష్కరించేవారు. ఒకసారి ధర్మయ్య వెంకటయ్య దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ధర్మయ్య తన బాకీని అడగకుండానే చెల్లిస్తాడని వెంకటయ్య అనుకున్నాడు. కానీ 6 నెలలు గడిచిపోయాయి. ధర్మయ్య ఆ విషయం పైన ఏమీ మాట్లాడడం లేదు. చివరికి వెంకటయ్యకు ఓపిక నశించింది. ఒకరోజు గ్రామ కూడల్లో గ్రామస్తులతో వెంకటయ్య ఈ విషయం చెప్పి, పేరుకు మాత్రమే ధర్మయ్య, అన్నీ అధర్మపు బుద్ధులే. నా దగ్గర తీసుకున్న 10,000 ఇంతవరకు చెల్లించనే లేదు. నేను అడగందే ఇవ్వడా ఏమిటి అని దూషించడం ప్రారంభించాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ధర్మయ్య ఆ మాటలు విని నొచ్చుకుని, ఏం వెంకటయ్య, నీ బాకీ నేను ఎప్పుడో చెల్లించాను కదా అన్నాడు. నా బాకీ చెల్లించావా? ఈ అబద్ధాలు ఎప్పటి నుండి మొదలుపెట్టావు? నమ్మి అప్పు ఇస్తే ఇలా ఎగేస్తావా అన్నాడు వెంకటయ్య. దానికి ధర్మయ్య, చూడు వెంకటయ్య, నీ వద్ద అప్పు తీసుకున్న మర్నాడే నేను నీ భార్యకు ఆ డబ్బు చెల్లించాను, కావాలంటే విచారించుకో అని అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వెంకటయ్య భార్య, అవునండి, నేను మీకు చెప్పలేదు. ఆ 10,000 ఆయన మీ దగ్గర తీసుకున్న మర్నాడే నాకు చెల్లించారు. నేను దాన్ని దాచిపెట్టాను. కానీ నా తమ్ముడు అనుకోని ఇబ్బందుల పాలై ఆ సమయానికి ఇంటికి వచ్చాడు. తన బాధ చూసి తట్టుకోలేక ఆ 10,000ను తమ్ముడికిచ్చి పంపాను. మీకు వెంటనే చెబితే తిడతారని భయపడి చెప్పలేదు. పాపం ఆయన తప్పేమీ లేదు అని అన్నది. తొందరపడి నోరు పారేసుకున్నందుకు వెంకటయ్య ఎంతో నొచ్చుకొని ధర్మయ్యను క్షమాపణ అడిగాడు. ఈ కథను రచించిన వారు ఎస్ రామకృష్ణయ్య గారు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.